శ్రీ చైతన్య డిఎస్సి మరియు గణిత్ స్టడీస్కి స్వాగతం. మన గణిత్ స్టడీస్ ఆన్లైన్ డైలీ టెస్ట్ సిరీస్లో రాష్ట్ర విజేతలు చూద్దాం. నిన్న జరిగిన టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాపిక్. ఇందులో రాష్ట్ర విజేతలుగా నిలబడినటువంటి మన వెంకటరమణ సార్, శ్రీకాకుళం జిల్లా. ఇది చదవటం అంటే ప్రతిరోజు డైలీ టెస్ట్లో టాప్ పొజిషన్లో నిలబడాలని కసితో పట్టుదలతో చదువుతాడు. ప్రతిరోజు పెట్టినటువంటి ఎగ్జామ్లో వెంకటరమణ సార్ మన గణిత్ స్టడీస్లో 100% ఉంటారు. ఇది నమ్మకం. నెక్స్ట్ మరొక విజేతలను పిలుద్దాం. లక్ష్మీదేవి మేడం. సేమ్ మేడం పొజిషన్ కూడా అంతే. కడప జిల్లా అనగానే లక్ష్మీదేవి మేడం బ్యానర్ ఉంటుంది నేను అనుకుంటాను. రిజల్ట్ డిస్ప్లే చేయగానే లక్ష్మీదేవి మేడం అనేది కనబడుతూ ఉంటారు. రైట్, ఓకేనా? మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ కాబోయేటువంటి డిఎస్సి విజేతలు మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మరొక విజేత ధనంజయ్ సార్. సేమ్ అనంతపురం జిల్లా అనగానే ధనంజయ్ సార్ ఉంటారు. కొంతమంది అంటే చాలామంది రామ్మోహన్ సార్ కానీ అండ్ చాలామంది, ఓకే రైట్, చరిత మేడం కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుర్తుకొస్తూ ఉంటారు. అండ్ గిరిధర్ సార్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటారు. రైట్, ఓకేనా? కనుక సార్ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. నెక్స్ట్ మరొక విజేత కర్నూలు జిల్లాకు సంబంధించిన విజేతలలో రైట్, ఓకేనా? తలారి లక్ష్మీదేవి మేడం, కర్నూలు జిల్లా. మేడం కూడా కఠోరమైనటువంటి శ్రమ చేసే తత్వం కలిగిన వారు. కర్నూలు జిల్లాలో ఇప్పుడు కూడా కొంతమంది అభ్యర్థులు విజయకేతన ఉంటారు. ప్రవళిక మేడం కానీ అఫ్రీన్ మేడం కానీ, ఓకేనా? వీళ్ళందరూ కూడా కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో నిలబడుతూ ఉంటారు మన సంస్థలో. ఓకే రైట్. నెక్స్ట్ మరొక విజేత ఇంకా పశ్చిమ గోదావరి ధర్మరాజ్ సార్ హార్డ్ వర్క్ రియలీ గ్రేట్. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గంగా భవాని మేడం కానీ ధర్మరాజ్ సార్ కానీ, ఓకేనా? అదేవిధంగా దేవి మేడం కానీ వీళ్ళందరూ కూడా అగ్రస్థానంలో నిలబడటం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. మరొక విజేత రామ్మోహన్ సార్. మన గణిత్ స్టడీస్ ప్రారంభించిన మొదట్లోనే మన రామాంజన్ సార్ రాష్ట్ర విజేతగా నిలబడినారు. సార్ గాన ఒక్కసారి స్కూల్లోంచి కానీ బయట వచ్చారంటే వాతావరణం వేరే విధంగా ఉంటుంది. చదివే విధానం